వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా మీ ప్రతిలిపి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ మహాలక్ష్మి పార్ట్ 7. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, అందరూ కూర్చొని ఉంటారు. అక్కడికి వచ్చిన పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది గాయత్రి. అదేంటి పంతులు గారు, ఈరోజు సాయంత్రం పెట్టుకోమన్నారు కదా ముహూర్తం, మళ్ళీ ఇప్పుడేంటి కొత్తగా 2 రోజుల తర్వాత అని కోప్పడుతుంది పంతులు గారిని. అమ్మాయి గారి జాతకం ప్రకారం ఈరోజు బాగుంది, అబ్బాయి గారి జాతకం ప్రకారం 2 రోజుల తర్వాత బాగుంది అని నేను ఈరోజు ఉదయం చేశాను. మీరే కదా అమ్మాయి జాతకం నాకు ఇవ్వలేదు, తప్పంతా గాయత్రి దేవిదే అన్నట్లుగా చెప్పాడు పంతులు. ఇది నువ్వు అప్పుడు చెప్పాలి, ఇప్పుడు మేమందరికీ చెప్పుకున్న తర్వాత మళ్ళీ కొత్తగా రూల్స్ పాస్ చేస్తే కుదరదు అంటూ తల పట్టుకుని కూర్చుంది గాయత్రి. అమ్మా, నువ్వేమీ కంగారు పడకు, నేను అందరికీ వాట్సాప్ మెసేజ్ చేస్తాను. ఒక్కరోజు తర్వాత కదా నేను మా వారు ఇదంతా చూసుకుంటాం, ఇదంతా కమ్యూనికేషన్ గ్యాప్ నేను చూసుకుంటాను, నువ్వు కంగారు పడకు అని అంటూ భరోసా ఇస్తుంది ప్రియా తల్లికి. సరే, ఇంకొకసారి అలాంటి తప్పే జరిగిందనుకో బాగోదు, అందరూ పెద్దవాళ్ళే, వాళ్ళందరూ ముందు నా పరువు పోతుంది, నేను కూడా ప్రియా వాళ్ళకి సహాయం చేస్తాను అని అంటాడు రాకేష్. క్షమించండి అయ్యా, ఏదో దృష్టిలోపం, ఎప్పటి నుంచో మీ మంచి చెడులు చూసేవాడిని, ఈ ఒక్కసారికి మన్నించండి అని అంటాడు పంతులు. అతనికి తెలుసు వాళ్ళెంత కోప్పడ్డా అంతే పెడతారని. గాయత్రి పంతులు గారి కుటుంబాన్ని బాగా చూసుకుంటుంది. సరే తల్లి, ఇంకెప్పుడు ఇలా జరగదు, ఇది ఒక్కసారికి మన్నించండి అని అంటాడు పంతులు. సరే అయితే ఇక మేము ఆ పనిలో పడతామమ్మా అని చెప్పి ప్రియా తమ గదిలోకి వెళ్ళిపోతుంది సూర్యని తీసుకొని. కాంచన, శ్రవణ్, మహా, చిన్ను అక్కడే కూర్చొని తమకేమీ పనులు లేనట్టు వాళ్ళు చెప్పే మాటలు వింటూ కూర్చున్నారు. మహాకి అక్కడ ఉండబుద్ధి కాలేదు. ఇక తన గదిలోకి కాంచనతో చెప్పి ఆమె అక్కడి నుంచి మెల్లిగా తన గదిలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్తున్నాక మహా వైపే చూసిన రాజేష్కి చిన్న వయసులో తను చేసిన అల్లరించే గుర్తొచ్చింది. మహా తన గదిలో ఉన్న బాత్రూంలోకి వెళ్ళింది ఫేస్ వాష్ చేసుకోవడానికి. ఇది బాత్రూమా, ఇంత అందమైనది? విచిత్రంగా చుట్టూ పరీక్షించి చూస్తుంది మహా. అక్కడే నిల్చున్న మహాకి మధ్యలో ఒక అద్దం లాంటి తెర కనిపించింది. తన దగ్గరికి వెళ్ళి ఏంటిది అని పరిశీలించి చూస్తుంది. ఎవరో అటువైపుగా ఉన్నట్లయించి వయసు దానికి దగ్గరగా జరగమన్నట్లు ముందుకు నెడుతున్నట్లుగా అనిపించింది. అటువైపు ఉన్న వ్యక్తి కూడా మహానే విచిత్రంగా చూస్తున్నాడు. ఆకుపచ్చని చీర, దానికి రోజా కలర్ జాకెట్టు, వాళ్ళంతా నగలు. సాక్షాత్తు మహాలక్ష్మి అక్కడ నిలిచిందేమోనని పొరపడిపోయాడు అతడు. ఆమె అందాన్ని చూడడానికి మరి కాస్త దగ్గరగా జరిగాడు కర్టెన్కి. ఆ మోముని ఆమె ఎప్పుడో చూసినట్లుగా అనిపించింది. ఎప్పుడూ లేని మహా మనసు లేడి పిల్లలా గంతులేస్తుంది. అతనికి దగ్గరగా జరుగు అని చెప్తుంటే దాన్ని పట్టుకోవడానికి తన చెయ్యిని ఆనించింది. కర్టెన్ బలంగా లేకపోవడంతో అదుపు తప్పి అతని ఒడిలో పడిపోయింది మహా. ఆమె ఎక్కడ పడిపోయిందోనని అతను బలంగా పట్టుకున్నాడు. కళ్ళు కలిశాయి. వాళ్ళిద్దరు అక్కడ ఎంతసేపు ఎలా ఉన్నారో వాళ్ళకే తెలీదు. అద్దాల కర్టెన్ ట్యాప్ తగిలి షవర్లోంచి నీళ్లు పడడంతో వాళ్ళిద్దరి శరీరాలు విడిపడాయి. దాంతో మహా అతనికి దూరంగా జరుగుతుంది. అతను కూడా ఆమెకి దూరంగా జరిగి, ఎవరు నువ్వు? నా బాత్రూంలోకి ఎందుకు వచ్చావు? అయినా ఈ బాత్రూంలోకి ఎందుకు వచ్చావు? డోర్ నాక్ చేయాలని తెలీదా అని అంటాడు. అప్పటిదాకా మహా అందాన్ని చూసి ఎంజాయ్ చేసిన అతగాడే మళ్ళీ ఆమెని ఎందుకు తను అక్కడికి వచ్చిందో కూడా మర్చిపోయింది మహా. వెంటనే అతనికి సారీ చెప్పి అక్కడి నుంచి బయటపడింది. తను ఉండే గది దగ్గరికి ఒకలా ఉంది, అందుకే తన గదిలోకి వెళ్ళింది మహా. అప్పుడే తనకు అర్థమైంది. తన బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని, అతను ఎవరై ఉంటాడు? ఇంట్లో ఉన్నాడంటే వీళ్లకు అతనికి ఏదైనా సంబంధం ఉందా అని అనుకుంటుంది. చిచి, నేనెందుకు ఇలా ఆలోచిస్తున్నాను అతగాడి గురించి అని మనసులో అనుకుంటూ
తన తల్లి జ్ఞాపకం వచ్చేసరికి మళ్ళీ సరస్వతి అయిపోగానే ఏం చేస్తుందో, నా గురించి బాధపడుతుందో లేదో అని తను ఇక్కడికి వెళ్ళిపో అని చెప్పేసింది. నేను ఇక్కడికి రాకపోతే అన్నా చెల్లెళ్ళ అనుబంధం శాశ్వతంగా విడిపోవలసి వస్తుందని బాధపడింది. అందుకే తన ఇక్కడికి రావాల్సి వచ్చింది. సరస్వతి పడుతున్న మనోవేదనతో కనుక అలా అనకపోయి ఉంటే తను ఇక్కడికి వచ్చేదే కాదు. ఎప్పటికీ నాన్నైనా చెప్పొచ్చు కదా అమ్మకి. తను కూడా సైలెంట్గానే ఉండిపోయాడు. అయినా రాకేష్ మావయ్య కూడా చాలా మంచివాడిలాగానే ఉన్నాడు. అమ్మ ఎలా అయితే తపన పడుతుందో అతను కూడా అమ్మ కోసం అలాగే ఉన్నాడు. అమ్మంటే అతనకు చాలా ఇష్టం అనుకుంటా. అయినా కానీ నేను ఇక్కడికి రావాలా అని పరిపరి విధాల ఆలోచిస్తుంది మహా. ఇంకా ఉందండో ఈ భాగం. మీకు ముందు మంచి మంచి భాగాలు మీ ముందుకు తీసుకురావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నా స్టోరీస్ మీకు నచ్చితే కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నన్ను ఆదరిస్తున్న అందరికీ నా ధన్యవాదాలు. అంతేకాదు మీకు ఏ స్టోరీ కావాలన్నా సరే నేను వెంటనే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. ఇంకా మంచి మంచి స్టోరీస్తో మీ ముందుకి వస్తూ మీ అందరి ద్వారా ఆదరణను పొందుతూ మీ అందరి ముందుకు రావాలనేది నా ఆశ. నా ఆశ నెరవేరుస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియరెస్ట్ ఫ్రెండ్స్.